వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చూడబోయే వీడియో పీతల ఫ్రై ఎలా చేసుకోవాలో రండి చూద్దాం. చూడండి, లైట్గా మసాలా లాగా ఫ్రై చేసుకోబోతున్నాము. ఇది కొంచెం లైట్ బ్లూ కలర్ పీతలు మన చిత్తూరు మార్కెట్లో ఇప్పుడు ఎక్కువగానే వస్తున్నాయి. ఇంతకుముందు అయితే సముద్రంది తక్కువగానే దొరికేది. చూడండి, ఇప్పుడు ఒక కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ హీట్ చేసుకుందాము. ఆనియన్స్ యాడ్ చేసుకుందాము. నేను వచ్చి ఫ్రై కాబట్టి కొద్దిగానే యాడ్ చేసుకుంటా ఉన్నాను. ఒక ఎర్రగడ్డ, సోంపు, మిరియాలు, జీలకర్ర హాఫ్ స్పూన్ యాడ్ చేసుకుంటా ఉన్నాను. చూడండి, తెల్లగడ్డ, అల్లం కొద్దిగా, 2 పచ్చిమిరపకాయలు యాడ్ చేసి ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. గ్రేవీకి అయితే మనం ఎక్కువగానే యాడ్ చేసుకోవాలా. టమాటాలు కూడా చూడండి, పెద్దవి ఒకటి యాడ్ చేసుకుంటా ఉన్నాను నేను. పెద్ద టమాటా ఒకటి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ కొద్దిగా వేసి ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్, తొందరగా ఫ్రై అయిపోతుంది. దీన్ని బాగా ఫ్రై చేసి కొంచెం సేపు ఆరబెట్టి వేడి తగ్గినాక రుబ్బుకోవాలన్నమాట. ఇప్పుడు ఇంకొక కడాయి పెట్టి ఆయిల్ హీట్ చేసుకుందాము. సోంపు, జీలకర్ర యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ యాడ్ చేసుకుంటా ఉన్నాను. కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. చూడండి, కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. కొంచెం బాగా ఫ్రై అయిపోయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ యాడ్ చేసి ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనము బాగా, అప్పుడే టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఒక టమాటా, పెద్ద టమాటా సన్నగా తరిగి పెట్టుకున్న దాన్ని యాడ్ చేసుకుందాము. ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, బాగా ఫ్రై అయిపోయింది. ధనియాల పొడి, పసుపు పొడి, కారం పొడి వేసి ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు పీతలు యాడ్ చేసుకుందాము. బాగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న పీతల్ని ఇలా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. బాగా కలుపుకుందాము ఫ్రై అయ్యేంత వరకు. ఉప్పు కొద్దిగా యాడ్ చేసి ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు రుబ్బి పెట్టుకున్న దాన్ని కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకుందాము. నేను ఫ్రై కాబట్టి కొద్దిగా వేయించి వేసుకున్న పేస్ట్ని యాడ్ చేసుకున్నాను. గ్రేవీకి అయితే మనం ఎక్కువగా ఒక 4-5 టమాటాలు, ఒక 3 పెద్ద ఉల్లిపాయలంతా వేసి ఫ్రై చేసుకుంటే గ్రేవీ ఎక్కువగా వస్తుందన్నమాట. ఇప్పుడు నీళ్ళు యాడ్ చేసి బాయిల్ చేసుకుందాం ఫ్రెండ్స్. కొంచెం సేపు బాయిల్ చేసుకుందాము. కొత్తిమీర కూడా యాడ్ చేసి బాయిల్ చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు కొద్దిగా కలిపెడదాం. చూడండి, కలర్ చేంజ్ అయిపోయింది, బాయిల్ అవుతుంది. ఇప్పుడు బాగా కొద్దిగా సగం ఉడికిపోయింది. లెమన్ ఒకటి యాడ్ చేసుకుంటా ఉన్నాను ఫ్రెండ్స్. కలుపుకుందాము. చూడండి ఫ్రెండ్స్, బాగా కలర్ వచ్చేసింది, బాయిల్ అయిపోయింది కూడా. పెప్పర్ పొడి యాడ్ చేసి ఇప్పుడు కలుపుకుందాము. అంతే, ఒక 5 మినిట్స్ అలా సిమ్లో పెట్టి దింపేయాల్సిందే. చూడండి, బాగా రోస్ట్గా నీళ్ళంతా ఇంకిపోయింది. కొత్తిమీర వేసి అంతే, పీతల ఫ్రై
బాగా రెడీ అయిపోయింది చూడండి. టేస్ట్గా కూడా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది, స్పైసీగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఒక బౌల్లో షిఫ్ట్ చేసుకుందాము. చూడండి కలర్ఫుల్గా చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.